హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ని నేను తిట్టుకోవచ్చు, దీనివల్ల ఇండియన్ క్రికెట్కి డ్యామేజ్ జరుగుతుంది అది ఇది అని చెప్పి. కానీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజెస్లో ఆర్సీబీ ఒక కొత్త రికార్డ్ రీచ్ అయ్యింది. అంటే దే బికేమ్ ది ఫస్ట్ ఐపీఎల్ టీమ్ టు క్రాస్ $300 million ఆన్ బ్రాండ్ వాల్యూ. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ $315 million, $12 million, $312 million చేరుకుంది. సో ఫస్ట్ టైం ఒక ఐపీఎల్ టీం $300 million మార్క్ క్రాస్ కావడంతో అది వాళ్ళకు ఒక కొత్త అచీవ్మెంట్గా మారింది. అండ్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ హ్యాపెన్స్ టు బి 2,00,000 కోట్లు మన ఇండియన్ రూపీస్లో, $20.6 బిలియన్ యుఎస్ డాలర్స్ ప్రకారం, యుఎస్డి ప్రకారం 2,00,000 కోట్ల వ్యాపారం అయిపోయింది. అంటే మనం ఐపీఎల్ $1 బిలియన్ బేబీ అంటాం. ఇది $1 బిలియన్ బేబీ కాదు, $1 ట్రిలియన్ బేబీ అయిపోయింది. సో అంత విపరీతంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 11.1% ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరిగింది. 11.1%, అంటే వరుసగా 2 సంవత్సరాల పాటు డబుల్ డిజిట్లో బ్రాండ్ వాల్యూ పెరిగింది. సో దట్ వాస్ రియలీ బిగ్ నెంబర్స్. నేషనల్ ఫుట్బాల్ లీగ్ అమెరికాలో ఉండే ఎన్ఎఫ్ఎల్ తర్వాత మన ఐపీఎల్కే బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. సో దిస్ ఇస్ బికమింగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీగ్స్ ఇన్ ద వరల్డ్, దాంట్లో సందేహం లేదు. సో ఆర్సీబీ ఫిగర్స్ చూద్దాం మనం ఒకసారి. అసలు ఈ బ్రాండ్ వాల్యూ అంటే ఏంటి తెలుసుకుందాం ముందుగా. బ్రాండ్ వాల్యూ అంటే సో మెనీ థింగ్స్. స్పాన్సర్షిప్ సంబంధించి, మర్చండైజ్ అంటే జెర్సీలు అమ్ముతారు, తర్వాత రకరకాల అంటే ఆర్సీబీ లోగోతో అమ్మే అన్ని రకాల ప్రోడక్ట్స్, తర్వాత బ్రాండ్ పార్ట్నర్షిప్స్ కానీ, ఇంకా డిజిటల్ కంటెంట్, కమర్షియల్ యాక్టివిటీస్, ఇవన్నీ కలిపి బ్రాండ్ వాల్యూ అంటారు. బ్రాండ్ వాల్యూ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆర్సీబీ అనుకోండి, ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం కదా $300 million ఉంది. మరొక ఫ్రాంచైజీ విలువ $150 million ఉంది. అంటే సగానికి సగం తేడా ఉంది. సో ఈ స్పాన్సర్స్ వచ్చినప్పుడు వీళ్ళ బ్రాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి స్పాన్సర్స్ విల్ పే దెమ్ మోర్. టీవీలో అట్లానే కదా, ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఉంది ఈనాడు, మోస్ట్ సర్క్యులేటెడ్. ఈనాడుకి యాడ్ టారిఫ్స్, అడ్వర్టైజ్మెంట్ టారిఫ్స్ వేరే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, వేరే వాటికి తక్కువ ఉంటాయి. అలాగే టీవీ ఛానల్స్లో కూడా ఎక్కువ మంది చూసేది వాళ్ళకి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ టారిఫ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ స్పాన్సర్షిప్ అక్కడ $10 ఇచ్చేవాళ్ళు ఇక్కడ $20 ఇస్తారు. సో ఆ రకంగా బ్రాండ్ వాల్యూ అనేది మీ మీ ఆర్గనైజేషన్, మీ కంపెనీ యొక్క ఇమేజ్ని పెంచుతుంది. దాన్ని బట్టి మీకు వచ్చే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ బ్రాండ్ వాల్యూ. బ్రీఫ్లీ నేను చాలా సింపుల్గా చెప్తాను, సింపుల్ టర్మ్స్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఆర్సీబీ $312 million కదా, దాన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 2,870 crores వాళ్ళ వాల్యూ. ఇది ఎవరు చేశారంటే యుఎస్ చెందిన ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హాలీహాన్ లోకీ అనే వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్, వాళ్ళ సర్వే ప్రకారం ఇవన్నీ వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ కంటే 16% పెరిగింది, చాలా ఎక్కువ పెరిగింది ఆర్సీబీ వాల్యూ. ఎందుకంటే వరుసగా రెండోసారి టైటిల్ గెలిచారు. ఉమెన్స్ది కూడా వాళ్ళకే ఉంది కదా, ఉమెన్స్ టీం కూడా వాళ్ళకే ఉంది. ఉమెన్స్ టైటిల్స్ కూడా వరుసగా 2 వాళ్ళకే ఉన్నాయి. సో యాజ్ మెన్స్ ఛాంపియన్ అండ్ డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ వాళ్ళ బ్రాండ్ వాల్యూ సోరింగ్ బ్రహ్మాండంగా పెరుగుతూ వస్తుంది. తర్వాత ముంబై వాల్యూ ఎంత ఉంది? ముంబై వాల్యూ 264. వీళ్ళు 312 ఉంటే వాళ్ళు ముంబై $264 million. కేకేఆర్ థర్డ్ ప్లేస్లో ఉంది, $245 million. చెన్నై 4th ప్లేస్లో ఉంది, $244 million. మరి ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఉంది? ఎస్ఆర్హెచ్ 200 లోపు ఉంది. ఎస్ఆర్హెచ్ది $174 million ఉంది ఎస్ఆర్హెచ్. సో ఇది మెయిన్ 5 టీమ్స్ చెప్పాను నేను. మరి ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకున్న లాయల్ ఫ్యాన్ బేస్. 18 ఏళ్ల పాటు ఈసాల కప్ నమ్మదే అని వెయిట్ చేశారు, తర్వాత వరుసగా 2 టైటిల్స్ కొట్టారు. వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల వాళ్ళకి బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఫ్యాన్ బేస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు కర్ణాటక. నేను అనేక సందర్భాలు చెప్పాను. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఆర్సీబీకి అంతే ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కొన్నేళ్ల క్రితం విరాట్ కోహ్లీ
ప్రైమ్లో ఉన్నప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ మై ఛానల్ ఇన్ 2021 ఐపీఎల్ నుంచి 2021 నుంచి అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐపీఎల్ అప్పట్లో ఇప్పుడు కూడా ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఇప్పుడు కొంచెం ఎస్ఆర్హెచ్కి పెరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో. దట్ ఈస్ వాట్ మై అబ్జర్వేషన్ ఈస్. ఎస్ఆర్హెచ్ పెరిగింది. ఎస్ఆర్హెచ్ కూడా ఇటీవల కాలంలో వాళ్ళకి మంచి గ్లామర్ వచ్చింది. అభిషేక్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ మారిన తర్వాత గత 2-3 సీజన్లుగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆర్సీబీకి ఇంత ఫ్యాన్ బేస్ ఉండడానికి కారణం ఫ్యాన్ ఎంత బ్రాండ్ వాల్యూ ఉండడానికి కారణం ఆ ఫ్యాన్ బేస్ ఒకటి. తర్వాత డిజిటల్ ఎంగేజ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రకరకాల ఈవెంట్స్ చేస్తారు. నాక్స్ అనే ఒక క్యారెక్టర్ని పెట్టి వాళ్ళ మొదటి గ్లామర్ టీం, వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ వాళ్ళు వేసుకునే జెర్సీలు కానీ ఆ టీంలో ఉండే ప్లేయర్స్ కానీ లైక్ డివిలియర్స్, క్రిస్ గేల్, అంటే మీరు ఎలా పర్ఫామ్ చేశారని కాకుండా మీకు ఆ స్టార్ వాల్యూ, ఆ స్టార్ డస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా గ్లామర్ టీమ్గా ఉండడం, వాళ్ళు అన్బాక్సింగ్ ఈవెంట్స్ పెట్టడం, చాలా రకరకాల వాళ్ళ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అన్నిటికంటే ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ ది కోహ్లీ ఫ్యాక్టర్. కోహ్లీ మొదటి నుంచి అదే ఫ్రాంచైజీ కొనసాగడం, అది 20 ఏళ్ళగా వాళ్ళకున్న అనుబంధం. ఏ ఫ్రాంచైజీకి ఆడకుండా ఒకే ప్లేయర్, అందులోనూ విరాట్ కోహ్లీ అని ఒక సూపర్ స్టార్ ఆ టీంకి ఆడడం, అన్నిటికంటే బిగ్గెస్ట్ అన్నంత ఫ్యాన్ బేస్ రావడానికి కూడా అదే కూడా ఒక కారణం కదా, మెయిన్ కారణం అదే. సో కోహ్లీ ఫ్యాక్టర్ కూడా వాళ్ళకి బాగా పనిచేసింది. మరి ముంబై కోర్స్ ముంబై కూడా స్టార్ స్టడెడ్ కదా. రోహిత్ శర్మ ఏంటి, వాళ్ళకు ఉన్న స్టార్ స్టడెడ్ అండ్ 5 టైటిల్స్ గెలవడం. మరి కేకేఆర్కి ఎందుకు అంత వచ్చింది? కేకేఆర్ అంటే ఫ్రమ్ బిగినింగ్ వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్. మొదట్లో మిగతా ఐపీఎల్ లాస్లో ఉంటే కేకేఆర్ మొదటి నుంచి ప్రాఫిట్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్రాండ్ వాల్యూ బికాజ్ ఆఫ్ క్రికెట్ స్టార్స్తో పాటు సూపర్ స్టార్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఉండడం ఏంటంటే మీకు స్పాన్సర్స్ కానీ అడ్వర్టైజర్స్ కానీ వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుంది. అందుకని వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారు. 4th ప్లేస్లో చెన్నై ఉంది. చెన్నై ఇటీవల కాలంలో బికాజ్ ధోని ఆడడం కానీ ధోని ఫ్యాక్టర్ కాస్త తగ్గుతుండడంతో చెన్నై బ్రాండ్ వాల్యూ కొంచెం తగ్గినట్టుగా ఉంది. సో చెన్నై ఈ 4 టీమ్స్ టాప్లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఆర్సీబీ, ఎంఐ, కేకేఆర్ అండ్ సిఎస్కే. వీటికి ఉండే బ్రాండ్ వాల్యూ మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం. సో దట్ ఈజ్ అబౌట్ ఈ ఐపీఎల్ టీమ్స్. మరి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ కూడా నేను చూస్తే చెప్పాను కదా మీకు, $20.6 బిలియన్, $20.6 మిలియన్ పెరిగింది. లాస్ట్ టైము $18.5 బిలియన్ ఉంటే బ్రాండ్ వాల్యూ ఇప్పుడు 20.6కి పెరిగింది. చాలా ఎక్కువగా పెరిగింది. 11.4% పెరిగింది. 11.4% పెరిగింది. సో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. టీవీ రీచ్ 26% పెరిగింది. ఓవరాల్గా వ్యూవర్షిప్ 7% పెరిగింది. విచ్ ఇస్ నాట్ వెరీ హై ఐ బిలీవ్, బట్ 7% వ్యూవర్షిప్ పెరగడం, అసలు వ్యూవర్షిప్ సస్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వ్యూవర్షిప్ అంత సస్టైన్ చేస్తున్నారు. 7% వ్యూవర్షిప్ పెరిగింది. సో ఐపీఎల్ యాజ్ ఎ బ్రాండ్ అండ్ యాజ్ ఎ బిజినెస్ మోడల్, యాజ్ ఏ టాప్ స్పోర్ట్స్ని ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఒక క్రీడలో గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ ఉండదు, కానీ క్రికెట్ లాంటి ఒక క్రీడ ఎలా తన రెవెన్యూ తనే జనరేట్ చేసుకోవాలనే దానికి ఐపీఎల్ అండ్ క్రికెట్ ఈజ్ ప్రైమ్ ఎగ్జాంపుల్. మిగతా క్రీడలు కూడా దీని నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ ఇన్కమ్ వాళ్ళే, రెవెన్యూ వాళ్ళు జనరేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ విల్ నాట్ హెల్ప్ యూ టు జనరేట్ యువర్ రెవెన్యూ త్రూ దీస్ లీగ్స్. సో ఇదే లీగ్స్ మన స్టేట్ లీగ్స్కి ఇలాగా ఉన్నాయా? లేదు. స్టేట్ లీగ్స్ నష్టాల్లో ఉంటాయి చాలా వరకు. ఇంకా మిగతా లీగ్స్ సంగతి ఏంటి? మొన్ననే చూసాం లంకన్ ప్రీమియర్ లీగ్లో మన మన్జోత్ కాల్రా లాంటి ఒకప్పుడే అండర్-19 ప్లేయర్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడ ఫిక్సింగ్లు జరుగుతాయి, తర్వాత డబ్బులు ఎగ్గట్టడం, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కానీ లంకన్ ప్రీమియర్ లీగ్లో కానీ చాలా లీగ్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ ఈజ్ ఏ బిగ్ జైంట్. దాంతో వాళ్ళని పోల్చే అవకాశం లేదు. మిగతా ప్రపంచంలో ఉన్న లీగ్స్ కొన్ని ప్రాఫిటబుల్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఖర్చులు ఎక్కువ. బోల్డంత ఖర్చులు, ప్లేయర్స్కి ఇచ్చే డబ్బులు కానీ రకరకాల ఖర్చులు ఉంటాయి. స్టేడియంస్ రెంట్కి తీసుకోవాలి. ఈ ఖర్చులతో మిగతా లీగ్స్ అంత ప్రాఫిటబుల్గా లేవు. వాళ్ళు నడిపిస్తున్నారు, ముందుకు నెట్టుకొస్తున్నారు. లంకన్ ప్రీమియర్ లీగ్ ఇన్నేళ్ళు జరగడమే చాలా గొప్ప విషయం. ప్రతి సంవత్సరం అక్కడ ఏదో ఒక ఇష్యూ అవుతుంది, ప్లేయర్స్కి డబ్బులు ఎగ్గొడతారు, అన్నీ దే ఆర్ డిఫాల్టర్స్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా మనం చూసాం, ఫిక్సింగ్ ఆరోపణలు చూసాం. కానీ ఐపీఎల్ చాలా క్లీన్గా జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎలాంటి ఇబ్బందులు లేవు. చిన్న ఏమైనా ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఇట్ ఇస్ ఎ క్లీన్ అండ్ వితౌట్ ఎనీ
ఎలిగేషన్స్ అబౌట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆర్ ఎనీథింగ్, అండ్ ది బ్రాండ్ వాల్యూ ఈస్ గ్రోయింగ్ బై ద డే. చాలా చాలా పెరుగుతూనే ఉంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.